ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోవడంతో విసుగెత్తి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేపట్టగా సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సంఘీభావం తెలిపారు. అనంతరం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న శాసనసభ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధాలు పునాదులై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో విసిగెత్తిన కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. 50,000 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 3,000 కోట్లు ఇవాళ ఎవరి కష్టార్జితం? అది ఇవాళ ఆర్టీసీ కార్మికుల కష్టార్జితం కాదా? ఇవాళ వాళ్ళ 3,000 కోట్లు ఎందుకు ఇప్పటి వరకు కూడా విడుదల చేయకుండా ఎందుకు ఆపుతా ఉన్నారని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహాలక్ష్మి లేకపోయినా ప్రతి సంవత్సరానికి మరి 1,500 కోట్లు విడుదల చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏమీ చేయకుండా ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొన్న బస్సులే ఇవాళ మీరు వచ్చినాక ఒక బస్సు కొన్నారా, ఒక డిపో కట్టించిండ్రా? ఇవాళ ఈ డిపో గతంలో రమణారెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి డిపో ఇది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడు? ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఎందుకు ధర్నా ఏంది అని ఒకసారి మనోధైర్యాన్ని కల్పించమని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే మా బాధ అంతా ఇవాళ ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్తోని ఇవాళ కాళేశ్వరం కుప్పగూలింది, కాళేశ్వరం మీదేమో చేయాలి. దయచేసి ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏదైతే వాళ్ళందరూ కూడా మరి డిమాండ్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని ఏ రకంగా మంచి మనసుతోని మరి చెప్పిండ్రో అదే విధంగా ఇవాళ మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలి. మరి కార్మికులను పిలవాలి, చర్చలు కొనసాగించాలి, అతి త్వరగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు వస్తామంటే రాకుండా అడుగునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సింది. ఇది క్యాబినెట్ మీటింగ్ ఉండే, క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేస్తే అందరూ కూడా సమ్మె విరమించే అవకాశం ఉండే. కానీ ప్రాణం పోయినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. భూపాల్పల్లి డిపోలో కూడా కార్మికుడు మందు తాగి ఆయన ప్రేమ్జా హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇలా కార్మికులు చచ్చిపోయినా కానీ ప్రభుత్వం నుంచి చల్లరాకపోతే చాలా